దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్ట్ పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేస్తాను. టిటి ప్రభాకర్ బాబు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రస్తుతం అదనపు ఎస్పీ హోదాలో పనిచేస్తున్నారు. వైసీపీ హయాంలో 2019 ఆగస్టు 10 నుంచి 2020 నవంబర్ 30 వరకు తిరుమలలో డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నిర్వాహకంపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అభియోగాలు మోపింది. టీటీడీ కేటాయించిన వసతి గృహంలో నివసించిన ప్రభాకర్ బాబు అందులో కోడి పుంజులు పెంచారు. చూడండి, బాగా వినండి. కొండ మీద అసలు కోడి పిల్లలు కానీ కోళ్ళు కానీ అసలు ఉండు దొరకవు, కానీ ఈయన కోడి పుంజులే పెంచారు ఏకంగా. ఆ వసతి గృహం భక్తులు కానీ యాత్రికులు కేటాయించిన కాటేజీల మధ్యలో ఉండటంతో రాత్రి వేళ ఆ కోళ్ళ అరుపుల శబ్దాలు, అలాగే వాటి నుంచి వచ్చే దుర్వాసనకు యాత్రికులకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ కోళ్లకు స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఆయన ఆ కానిస్టేబుల్తో చేయించేవారట. ప్రభాకర్ బాబు ప్రవర్తనతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ పోలీస్ సిబ్బంది కూడా తాము అక్కడ పని చేయలేమని వేరే చోటుకు పంపించాలని అభ్యర్థించగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారు అనేది ఈ అభియోగాల సారాంశం. మొత్తం మీద ఈ ప్రభాకర్ బాబుపై 7 అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం వాటన్నింటినీ 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా హాజరై సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. గడువులోగా సమాధానాలు ఇవ్వకపోతే తమ వద్దున్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కూడా ఉత్తర్వులు ఇచ్చారు. మెయిన్గా ఆయన మీద అభియోగాలు ఒకసారి చూస్తే మనకే కొంత విచిత్రంగా ఉంటాయి. ఇంత శాడిస్టా, ఒక ఇంత పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తారా అనిపిస్తుంది. ప్రభాకర్ బాబు నివాసానికి పాలు పోసే వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు ఇవ్వాల. మామూలుగా పోలీస్ ఆఫీసర్లు మనం చూస్తుంటాం, బెదిరిస్తుంటాం, కొన్ని బిల్లులు కట్టరు, కొంతమంది దగ్గర పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్న డబ్బులు ఇవ్వరు, ఇట్లా చూస్తుంటాం. ఈయన పాల బిల్లు కూడా ఇవ్వలేదు, పాల ప్యాకెట్లు వాళ్ళు ఆపేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న ప్రభాకర్ బాబు అతన్ని వరాహస్వామి గెస్ట్ హౌస్ వద్దకు రప్పించి అతని వాహనంపై 2,000 రూపాయల జరిమానా విధించాడు. చూడండి, ఇక ప్రభాకర్ బాబు వాహన డ్రైవర్గా పనిచేసే హోంగార్డ్ని అయితే ఒక రోజంతా అవిశ్రాంతంగా తిప్పించారు. దీనివల్ల ఏమవుతుందంటే వెహికల్ వేడికి ఆ తర్వాత ప్రమాదానికి గురైంది. అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి తనను హత్య చేయడానికి ఈ హోంగార్డ్ ప్రయత్నించాడంటే అతని మీదే కేసు పెట్టించాడు ఈయన. ఇంకోటి ఏంటంటే తిరుమల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే టీటీడీ ఉద్యోగులు ఇతరులను కలిపి 40 మంది నిందితులుగా చేర్చారు. అందులో డిప్యూటీ ఈవో కూడా ఉన్నారు. అయితే ఈయన వారెవరిని విచారించలేదు. ఈయన కొండ మీద చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు ఎట్టకేలకి అంటారు కదా, పాపం పండిద్ది ఏదో ఒక రోజు అంటారు కదా. మొత్తం మీద ప్రభాకర్ రావు పాపం పండింది. మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూద్దాం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.